గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇదే ఖర్చు అయితే దీనికి లెక్కలు రాయడం దీనికి కాగితం దండగా అంటే నేను చేసిందంతా దండ ఖర్చునేగా. దుర్గా ఉన్నప్పుడేది దండ ఖర్చు కాదు. లేకపోతే లేదని చెప్పచ్చుగా. నా దండ ఖర్చుకి నేనే ఏదైనా ఏర్పాటు చేసుకునేదాన్ని. దుర్గా నాకు తెలుసు నీకు అమ్మ నాన్న ఉన్నారు. నిన్ను అవసరానికి ఆదుకుంటా. నేను ఇవ్వకపోయినా నీకు గడుస్తూ, నేను లేకపోయినా నువ్వు బ్రతక. అంటే మీరేనా నేను లేకపోతే బ్రతకలేంది? అయితే ఇన్నాళ్ళు బ్రతికింది ఏమిటి? నా కొంగు పట్టుకొని తిరిగారా? మీ గుండెల్లో దాచుకున్నారా? లేక నా కోసం నా కోరికలు తీర్చడం కోసం బ్రతికారా? అది నీకు కాకపోయినా నీ మనసుకు తెలుసు. దుర్గా ప్రేమ ఉన్న చోటనే సహనం ఉంటుంది, త్యాగం ఉంటుంది. మీరు నా కోసం అంత త్యాగం ఏం చేశారని? నేనా? నా రక్తం ధారబోసి సంపాదిస్తున్నాను. నా ఆరోగ్యానికి కూడా లెక్క చేయకుండా సంపాదిస్తున్నాను. నా సంపాదన విలువ నీకు తెలియదా? అవును, నాకు మీ కష్టం తెలీదు, మీ బాధ తెలీదు. మీరు రక్తాన్ని దారపోసి సంపాదిస్తున్నారు, నేను మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నాను. అంతేగా చెట్టుకొచ్చింది. మీకు ఆ బాధ వద్దు, నాకు ఈ బాధ వద్దు. ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతికితేనే హాయిగా ఉంటుంది. నేను లేకపోతే మీకు హాయిగా ఉంటుంది. దుర్గా అమ్మగారు వెళ్ళిపోతున్నారు. అవును, ఇల్లు వెళ్ళిపోతున్నారు. చిన్నమని శిక్ష వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోతుంది. ఒరే, అతి దగ్గరగా ఉన్న ప్రేమ అప్పుడప్పుడు కొంత దూరాన్ని కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? మళ్ళీ ఇంత బలాన్ని ఆయుష్ని పుంజుకుని రావడానికి, మరింత దగ్గర కావడానికి. ఎంత వింత ప్రేమో తెలుసా? సర్వం నీదేనంటుంది, ఆ నీవు సర్వం నాదంటుంది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. సర్వం నీదేనంటుంది, సర్వం నీదేనంటుంది, ఆ నీవు సర్వం నాదంటుంది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. నీవు ఉండే వరకు నీడ ఉంటుంది, నీవు ఉండే వరకు నీడ ఉంటుంది. నిన్ను నీకు గురుతు చేస్తూ తరుముతుంటుంది. తరుముకొచ్చే తలపులేవి తలుపు మూస్తే ఆగవు. తరుముకొచ్చే తలపులేవి తలుపు మూస్తే ఆగవు. మరువలేని మనసులోతులు తిరగతోడక మానవు. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. ఎంత వింత ప్రేమ ఇది. ఆడుకుందుకు బొమ్మనిమ్మని తోరు పెడుతుంది. ఆడుకుందుకు బొమ్మనిమ్మని తోరు పెడుతుంది. ఇవ్వగానే అదో ఆటగా, ఇవ్వగానే అదో ఆటగా పగలగొడుతుంది. ముక్కలన్నీ అతికి బొమ్మను చేయమంటుంది. పాప
పిచ్చి ప్రేమ పసి పాప వంటిది పిచ్చి ప్రేమ నవ్వు వస్తుంది ఎంత వింత ప్రేమ ఇది ఎంత మౌది బాధ ఇది సర్వం నీదేనంటుంది సర్వం నీదేనంటుంది ఆ నీవు సర్వం నాదంటుంది ఎంత వింత ప్రేమ ఇది ఎంత మౌది బాధ ఇది ఎంత వింత ప్రేమ ఇది ఏమిటి మీరు ఊరికి గుచ్చి అడుగుతారు? నాకు మిమ్మల్ని చూడాలనిపించకూడదా? నేను ఇక్కడికి రాకూడదా? ఏదో పుట్టిల్లు మిమ్మల్ని చూడాలని ఆశపడి వచ్చాను. మీకు ఇష్టం లేదంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు రాకూడదని కాదమ్మా, నా ముద్దుల మొగుడు అని నీ స్నేహితురాలు అన్న దగ్గర ఘనంగా చెప్పుకుంటున్నావుగా, మరి ఆ ముద్దుల మొగుడు నీతో పాటు ఇక్కడికి ఎందుకు రాలేదా అని చిన్న సందేహం. మీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా? అదేమిటంటే ఇదంటావు. మరి ఇంకేమిటి? ఆయన నా ముద్దుల మొగుడే, అందుకని కొంగుని ముడేసుకుని తిరుగుతానంటే ఆయన ఒప్పుకుంటారా? పైగా ఆయన తీరిగే లేదు, ఒకటే పని. చిన్నబాబు ఏం చేస్తున్నావు? ఒళ్ళు ఇలా కాలిపోతుంది. కాలిపోవడానికి ఇంకా టైం ఉంది. ఏం మాటలు చిన్నబాబు ఇది? డాక్టర్ని పిలుచుకొస్తానంటే అది వద్దంటున్నావు. పోనీ సన్నమ్మ గారి ఇంటికి పోతామంటే వద్దంటున్నావు. మనిషి లేకుండా మందు లేకుండా ఏం కావాలని? నువ్వు ఉన్నావు కదరా మనిషి. ఆహా, పెద్ద నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావా? మందిస్తే తీసుకుంటున్నావా? గంజిస్తే తాగుతున్నావా? అలాంటప్పుడు నేను ఎందుకుంటాను ఇక్కడ? నేను ఎవరిని? నాకు ఇంట్లో ఏం చోటుందని? నువ్వు కూడా దుర్గలాగానే మాట్లాడుతున్నావు. అయ్యో అయ్యో, ఇప్పుడే అర్థమవుతుంది ఆమె బాధ ఏమిటో. చిన్నబాబు, నువ్వు ఏమనుకున్నా సరే, నీలాంటి గుంటి వాటి దగ్గర ఎవరు వచ్చినా అలాగే అయిపోతాను. కాదు, పైకి అలా కనిపించిన ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు. అందుకే అన్నారు, ఎంత వింత ప్రేమ ఇది, ఎంతమంది బాధ ఇది. చిన్నబాబు, ఈ ప్రేమ గీమ ఏమీ నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ఖాయం, ఒక్క క్షణం నేను ఈ ఇంట్లో ఉండను. పనికిరాని మనిషి ఉండి ఏ లాభం? అమ్మగారికి కన్నవారి ఇల్లు ఉంది, వెళ్ళింది. వీడెక్కడ వెళ్తాడు? వీడెవరు ఉన్నారు? చెరువు గుట్టుకెళ్తాడా? అన్ని ధైర్యం నా దగ్గర. నేను పోతాను, ఎక్కడ వెళ్ళాలనో అది నాకు తెలుసు. చూపిస్తాను. అన్నయ్య, అన్నయ్య, ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఏమన్నయ్యా, మేమంతా చచ్చాం అనుకున్నావా? అమ్మా, ఎందుకమ్మా నా మీద? మరేమిటి, ఇంత సుస్థి చేస్తే నాకు కబురు చేయకపోగా సింహం వెళ్ళి చెప్తానంటే వద్దని ఒట్టు వేయించుకున్నావట. మేమంత కాని వాళ్ళం అయిపోయావా? నీకంటే కావలసిన వాళ్ళు ఎవరున్నారు? ఆ అభిమానం మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. సింహం, అన్నీ బట్టలు సర్ది ట్యాక్సీలో పెట్టు. రా అన్నయ్యా. ఎక్కడికమ్మా? మా ఇంటికి రావడం ఇష్టం లేకపోతే నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్తాను. ఒక్క దగ్గరలోనే చూశాను ఈ కోపం. ప్రేమ ఉన్న చోటల్లా కోపం ఉంటుంది. అంత ప్రేమ ఉంటేనా నేను ఈ స్థితిలో వదిలి వెళ్ళింది? పొరపాటు. తను వెళ్లే ముందు నేను బాగానే ఉన్నాను. నేను బాగోలేకపోతే వదిలి వెళ్ళేదా? రెడీ అమ్మా? పదన్నయ్యా, పద. అమ్మా, టాక్సీ రెడీ. సామాను కార్లు ఉంది, డ్రైవర్ దిక్కులు ఉన్నాడు. డ్రైవర్ స్టీరింగ్ దగ్గర ఉన్నాడు, సామాను కార్లు ఉంది. థ్యాంక్ యూ. సరే కానీ అక్కడ ఒక కవర్ పెట్టాను, అది పోస్ట్. అమ్మా, శ్రీమతి దుర్గప్రసాద్ రాజ్యే. ఆడపిల్ల ఏ నడక, ఏ నడక. ఏమండి, ఏమండి, మీది పడిపోయిందండి. ఆపులు పడిపోయిందండి. అలాగా, థ్యాంక్స్. పర్వాలేదండి, మీకు అభ్యంతరం లేకపోతే ఈ బుట్ట నేను మోసుకొస్తాను, ఇవ్వండి. పర్వాలేదండి, నేనే అది మోసుకెళ్తాను. కాదండి, అంత శ్రమ మీకెందుకండి, నేను మోసుకొస్తాను, ఇవ్వండి. మీరు ఎటువైపు వెళ్ళాలి? అటువైపు. అయితే నేను రండి. అటువైపే.
ఏమండి అయిపోయారు? ఇదే మా ఇల్లండి. అంత దూరం నుంచి శ్రమపడి ఈ బుట్ట మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దీంట్లో ఏముందండి బరువు? కావాలంటే మిమ్మల్నే మోయగలను. నన్ను మోసేవాళ్ళు వేరే ఉన్నారులేండి. అంటే మీకు పెళ్లి అయిపోయిందనమాట. మీరు నా వదిన. పట్టండి మీ బుట్ట. ఛీ! మీ వెనక పడ్డానే అంతా నా తల రా. ఇదొకటి పోస్ట్ చేయాలి. ఇక్కడ ఉందే. చూడమ్మా, ఇంత ముదిరేదాకా ఏం చేస్తున్నారు? ఎందుకు డాక్టర్ అలా భయపెట్టేస్తారు? నాకేం బాగానే ఉన్నాను. పేషెంట్స్ కి ఆధైర్యమే పెద్ద మందు. చూడండి, ఈ ఎక్స్రేలు టెస్ట్లన్నీ కూడా అర్జెంటుగా చేయించాలి. దుర్గా, నాతో నిజం చెప్పమ్మా. మీరేమన్నా దెబ్బలాడుకున్నారా? మీ అనుమానాలకి నేను సమాధానం చెప్పలేను. మేము ఎందుకు దెబ్బలాడుకోవాలి? మాకేం తక్కువైందని. చూడు, మొన్న నాకు నెక్లెస్ చేయించారు, పాపకు గాజులు కూడా చేయించారు. అదంతా సరే అమ్మా, నువ్వు వచ్చి ఇన్నాళ్ళైంది. అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తర ముక్కైనా రాలేదే? అబ్బే, అది ఆయన తప్పు కాదు. వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను. బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగో, ఇప్పుడే ఉత్తరం రాశాను. ఏం రాశావు? త్వరలోనే వచ్చేస్తానని రాశాను. అదేమిటమ్మా, ఒకసారి ఆయన వచ్చి వెళ్ళమని రాయకూడదు? నేను రమ్మని ఆయన రాలేరు. ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు, ఉండలేరు కూడా. అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను. ఏమోనమ్మా, మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు. కన్నవాళ్ళం, మాకంతకన్నా కావాల్సింది ఉంది. మీ వదిన ఉత్తరం రాసిందమ్మా. ఏం రాసిందన్నయ్య వదిన? ఏముంది, మామూలే. నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా? ఉండిపోవాలనుకున్నారా? అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా? మీ ఉద్దేశం ఏమిటి? వెంటనే ఉత్తరం రాయండి. పిచ్చి. అసలు తను ఎవరు వెళ్ళమన్నారు, ఎవరు రావద్దన్నారు? ఈ ఉక్రోషం అంతా ఏమిటో తెలుసా అన్నయ్య? ఆవేశంలో వెళ్ళిపోయింది. ఎంతకాలం ఉంటుంది ఆవేశం? ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది. బహుశా చేతిలో డబ్బుండకపోవచ్చు. అక్కడ అమ్మా నాన్నల్ని అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంటుంది. అంతేనంటావా? మా వదిన సంగతి నాకు బాగా తెలుసుగా. రైలు ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది. అలాగేనమ్మా. అయితే రేపే బయలుదేరతాను. ఏమని అంత తొందర? ఆవిడొచ్చి చిర్రు బుర్రు వెళ్ళడానికి నేను అప్పుడు ఉండాలిగా అక్కడ. భలేవాడు అన్నయ్య. నాన్నగారు, వైజాగ్ బ్రాంచ్కి పంపాల్సిన 10,000 పంపించాను. సరే. విజయవాడ బ్రాంచ్కి 5,000 డీడీ పంపాను. సార్, దుర్గమ్మ గారికి మనీ ఆర్డర్ ఉందండి. మా దుర్గా, దుర్గా, ఏంటన్నా? మీ ఆయన దగ్గర నుంచి వెళ్ళే ఉంది. ఏం వచ్చింది చూడమ్మా. ఇదిగోనమ్మా, 50 రూపాయలు లెక్క చూసుకోండి. ఏమ్మా మరదలా, మనీ ఆర్డర్ అంటే ఎంతో అనుకున్నాను. 50 రూపాయలా? అవి ఇక్కడ లేవనా? 50 రూపాయలు ఎందుకు పంపినట్టు? రైలు ఛార్జీలకి ఖర్చులకి 50 రూపాయలు చాలదా వదినా?